మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. స్టార్ నటులు ధనుష్, నయనతారల మధ్య వివాదం పీక్ స్టేజ్ కి చేరింది. నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్లపై మద్రాస్ హైకోర్టులో దావా వేశారు ధనుష్. తమిళ చిత్రం నానం రౌడీదాన్ సినిమాలోని విజువల్స్ ని నయనతార తన జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టేల్స్ లో ఉపయోగించడంతో ఈ వివాదం మొదలైంది. ఇది చినికి చివరకు కోర్టు వరకు వెళ్లింది. లో ధనుష్ నిర్మాణ సారథ్యంలో నయనతార నటించిన నానుం రౌడీధాన్ మూవీలోని 3 సెకండ్ల వీడియోని ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ నయనతారకి లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన నయనతార ధనుష్ ని విమర్శిస్తూ బహిరంగంగానే లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం రచ్చకెక్కింది. ప్రెజెంట్ కోలీవుడ్ లో వీరిద్దరూ కయ్యానికి కాలు దూతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే 2 రోజుల క్రితం ధనుష్, నయనతార ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. తమిళ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన ఆకాష్ భాస్కరన్ పెళ్లికి ధనుష్, నయనతార హాజరయ్యారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా, కనీసం చూసుకోలేదు కూడా. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది సెలబ్రిటీస్ నయనతారకి మద్దతుగా నిలిచారు కూడా. ఇంతలోనే ధనుష్, నయనతార దంపతులపై దావా వేశారు.